అజయ్ ఘోష్ గారు మనతో ఉన్నారు. అజయ్ ఘోష్ గారి సినిమా పాపం ప్రతాప్. బాగా జోరు మీద ఉన్నావురా, భలే ప్లాన్ చేసావు. ఏదో నీ అభిమానం నాన్న. ఏంది ఈ పాపం ప్రతాప్ 6 సంవత్సరాల నుంచి ఒక కథను పట్టుకుని ఉన్నాడంటే 6 సంవత్సరాల ఆ కథ మీద అతనికి ఎంత నమ్మకం ఉండబట్టండి. చానాళ్ళ తర్వాత నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ చేశాను అనిపిస్తుంది. ఇట్టు ఫట్లతో పని లేదు, పని చేస్తున్నావా, మన ధర్మం మనం నిర్వర్తిస్తున్నావా. బేసిక్ గా ఏ రకాల సినిమాలు ఇష్టపడతారు మీరు? కోట శ్రీనివాసరావు గారు వారి నీడంతా కలిగినంత ఆర్టిస్ట్ అయితే చాలు. సినిమాలో చేయటము, సినిమాలో ఒక మేటర్ పట్టుకొని వెళ్ళటం, పూరి గారి స్టైల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది కదా. మొదట్లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? అజయ్ కుమార్ గారికి మాట్లాడాలంటే జ్యోతిలక్ష్మికి ముందు, జ్యోతిలక్ష్మి తర్వాత, పుష్పకు ముందు, పుష్ప తర్వాత అని మాట్లాడు. రంగస్థలం మనుషులు తుక్కు పెట్టుకుని పైకి నటిస్తా అట్లాంటి క్యారెక్టర్లు ఉంటాయి. ఈ ఊళ్ళో మీకంటే పెద్ద కొండలు ముఠాకూరి ఉండాడని సుకుమార్ గారితో చేస్తే ప్రపంచంలో ఎవరి దగ్గర చేయొచ్చు. పుష్ప, అల్లు అర్జున్ గారు, కోటీశ్వరుడే గారు. అవును. ఆ సినిమా కోసం ఆ పిల్లోడు పడ్డ కష్టం అంటే మామూలు కష్టం ఉంటాయి. అసలు రామ్ చరణ్ అబ్బో చేశారా? కుస్తీ ఎపిసోడ్లో నేను ఒక మంచి క్యారెక్టర్ నాది. నందమూరి హీరోలు, మెగా హీరోలు, దగ్గుబాటి హీరోలు, అక్కినేని కాంపౌండ్, ఈ 4 కాంపౌండ్ కవర్ చేస్తే ఇండస్ట్రీ మొత్తం కవర్ చేసినట్టే. ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్షన్ చేసే అవకాశం? నాకు ఫస్ట్ ఇంకోటి నేను డైరెక్టర్ అవ్వాలనే ఫస్ట్ నుంచి కోరిక నాకు. మీకు ఎలా ఉండే సార్ మీ నాన్నగారితో రిలేషన్? చాలా నిజాయితీగా ఉండేవాడు. ఆయన క్రమశిక్షణలో వెయ్యవద్దు కూడా నాకు రాలేదు. ఇప్పుడు అప్కమింగ్ సినిమాల గురించి చెప్పమంటే కమిటీ అయినా ఏమున్నాయి సార్? ఇరుముడు ఒకటి ఉంది రవితేజ గారితో. అని అంటాడు 75 రూపాయలు వచ్చిన రోజున అట్టానే ఉంటాను బాబాయ్, ఈ రోజు కూడా అట్టానే ఉంటాను, రేపు కూడా అట్టానే ఉంటాను. తెలుగు ప్రశ్నలు నమస్తే. అజయ్ ఘోష్ గారు మనతో ఉన్నారు. అజయ్ ఘోష్ గారి సినిమా పాపం ప్రతాప్ థియేటర్లోకి రాబోతుంది. ట్రైలర్ చూశాను, అద్భుతం. అజయ్ ఘోష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే బాయ్. ఎలా ఉన్నారు? బాగుండా. మా ట్రైలర్ మట్టికి అల్టిమేట్ అండి. మీరు అసలు మీ అబ్బాయిని, మీ ప్రతాప్ని కుమ్మేస్తున్నారు. ఏంటి సార్ అది కాన్సెప్ట్ అసలు? అంటే ఇప్పుడు గ్రామాల్లో అంటే పట్టణాల్లో పుట్టి పెరిగి పట్టణాల కల్చర్ ఉన్న వాళ్ళకి ఆ ఎమోషన్స్ ఉంటాయి కానీ కొద్దిగా తగ్గుతాయి. కానీ గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఆ గ్రామీణ వాతావరణం వేరుగా. అందరూ కొబ్బరి పీసులాగా, బీరకాయ పీసులాగా అయినోళ్ళు, చుట్టాలు ఎక్కువ, కులాలు కాకపోయినా సరే వలసలు పెట్టి పిలుచుకోవటం, ఇవన్నీ ఉంటాయి. ఏంది ఆ వాతావరణం వేరు. ఆ వాతావరణంలో పల్లెటూరు, స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో కుటుంబంలో జరిగే కథ అనమాట. చానాళ్ళ తర్వాత నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ చేశాను అనిపిస్తుంది. అవునా? మనసు పెట్టి చేసింది అంటే మనసుగా తృప్తినిచ్చింది నాకు. ఓకే, చేశాను. ఏంది మీ తండ్రి పాత్ర అని తెలుస్తుంది. మీ తండ్రి పాత్రలో వైవిధ్యం ఏంటి? ఇంతకుముందు కూడా చేశారు. కొందరు తండ్రులు ఉంటారు పిల్లల్ని క్రమశిక్షణగా పెట్టి పైకి ఏమైనా చాలా యారగెన్సీగా ఉంటారు, కోపిస్లాగా ఒక రూట్గా ఉంటారు. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండడం, కుటుంబ విలువలు, సాంప్రదాయం, బాధ్యత, గౌరవం ఇవన్నీ ఉంటాయి కదా. అవును. దానికోసం ఎంత ఓడికైనా వెళ్తారు వాళ్ళు. అటువంటి కుటుంబానికి సంబంధించిన కొడుకు వాళ్ళు లవ్ చేయటం, ఈడేమన్నా ఒక అమ్మాయిని తీసుకురావాలని మంచి పెళ్లి చేయి బాగా చేయాలనుకోవటం, లవ్లో పడడం, వద్దురన్నా కానీ తల్లి కొడుకులు కలిసి పెళ్ళం మాట జవదాట్లేడు ఆడు చేసుకోవటం, అది బెడ్స్ కొట్టడం. వీళ్ళు లోపం ఏందో ఈడు చెప్పడు, ఆమె చెప్పదు. ఏంది ఊరు మొత్తం గబ్బు గబ్బు, పలానోడు ఎరా ఇక్కడికి ఎవరు లేదంట అనుకోవటం. ఆ బొత్తోడని బెహరా ప్రసాద్ క్యారెక్టర్ అదొక అద్భుతమైన క్యారెక్టర్. వాడు మొత్తం ప్రచారం చేయటం, వాడు కొంచెం న్యాచురల్ ఆర్టిస్ట్ వాడు. ఏంది మొత్తం ఊరు మొత్తం అది అనుకోవటం. విషయం ఏమన్నా తేలా చూస్తేనేమన్నా దానికి సంబంధించి కదా, అసలు అది కాదు వేరే ఉందంటారు. ఆ వేరే ఏందో తెలియదు. ఆడి చెప్పడు, ఆమె చెప్పదు. నువ్వు కనుక్కుని నీదేదో నువ్వే కనుక్కొని రా అంటది. ఏం చావాలడు ఆఖరికి ఒక టైంలో తెలిసిద్ది వాడికి. దాన్ని మాపుకోవడానికి పాపం ఎన్నో తంటాలు పడతాడు. అది తెలిసిద్ది ఒకనొక టైంలో ఇతనికి. దాని మీద తండ్రి కొడుకులు కుటుంబం ఎవరు మంచి కాదబ్బా. ఒక ఈవీవి సినిమా మళ్ళీ మన ఈటీవీ నితిన్ అన్నట్టు జనం మర్చిపోతున్న సినిమా. ఈ యాక్షను, ఈ థ్రిల్లర్లు, వీటి మధ్యన మనం ఒక సినిమాను మర్చిపోయాం ఆయన చెప్పినట్టు. ఓకే,
అది ఆ ఈవీవి బ్రాండ్ సినిమా ఒకటి ఉంటుంది, అవును. పల్లెటూరు వాతావరణంలో ఆ భావోద్వేగాలు ఇవన్నీ, అటువంటి సినిమా అబ్బాయి బాగా ఉంటుంది. సూపర్ అండి. మీరు ప్రసాద్ బెహ్రా, తిరువేరు గారు వీళ్ళంతా కనపడుతున్నారు. మిగతా ఆర్టిస్టులు ప్యాడింగ్ అండి మీకు అన్న combination వచ్చేది? గోపరాజు రమణ ఉన్నాడు బాబోయ్, గోపరాజు. రఘుబాబు అన్న, ఓకే. చాలా కామెడీగా ఉంటుంది, చాలా కామెడీ. ఆ కామెడీలో ఎమోషన్ మళ్ళా హీరోయిన్ పాత్ర, హీరోయిన్ ఎక్కడ ఆ చూపించలేదు అమ్మాయి, కానీ ఆ అమ్మాయి భలే యాక్టర్ అండి. ఆ అమ్మాయి కూడా బా. ఆ, అంటే ఆ అమ్మాయి ఇడిగా కూడా మామూలుగా ఆడపిల్లలు కొంచెం ఈ కాలపు ఆడపిల్లలు ఉంటారు చూసావా, హైఫైగా ఇదిగా ఉంటాం, ఆ రకంగా ఉండకుండా ఒక సాంప్రదాయంగా చాలా పద్ధతిగా ఉంటుంది. ఆ సెట్లు పిల్లలు కూడా అట్నే సెట్లో మామూలుగా. కూడా అట్టానే ఉంటుంది. ఆ ఇది ఏం కనపడదు, ఉమ్, అహంకార ధోరణులు, వికృతంగా కొన్ని కొన్ని వివరాలు ఉంటాయి కదా, ఆ ఏం కనపడవు పిల్ల దగ్గర. ఓ, చాలా బాగుంటుంది. ఓకే. కొన్ని కొన్ని సీన్లు అయితే ఆ పిల్ల కూడా భలే చేసింది. ఉమ్, క్లైమాక్స్లో చేస్తుంది, భలే చేస్తుంది. ఉమ్, సూపర్ అండి. అంటే మీరు చాలా కాలం తర్వాత ఒక మర్చిపోయిన సినిమాని గుర్తు చేస్తున్నాం, ఈవి గారి సినిమా అని మీరు మాట్లాడారు. బేసికల్గా మీరు చాలా క్యారెక్టర్లు చేశారు. ఇది నాకు తృప్తినిచ్చిన క్యారెక్టర్ అని మీరు అన్నారు ఇందాక స్టేట్మెంట్. అవును. ఏంటిది మీకు బేసిక్గా ఏ రకాల సినిమాలు ఇష్టపడతారు మీరు? నేను నటుడిని అబ్బాయి, ఆ, నేను అన్నీ చెయ్యాలా. ఉమ్, చేసేటప్పుడు ఏంటంటే ఈ మన కర్మ ఏంటంటే ఫస్ట్ ఏ క్యారెక్టర్లు చూస్తారో దాన్నే ఇది చేస్తుంటారు. ఉమ్, నా అదృష్టం ఏంటంటే దాన్ని బ్రేక్ చేసి నాకు డైరెక్టర్లు క్యారెక్టర్లు ఇచ్చారు. ఎస్. ఫస్ట్ అనుకునేవాడిని నేను, నాకు గోల్ ఉండేది. అంటే గోల్ అని కూడా కాదు, లక్ష్యం. అంటే కోటా శ్రీనివాసరావు గారు వారి నీడని తాగలిగినంత ఆర్టిస్ట్ని అయితే చాలు. ఆ కోవలో నాగభూషణం గారు, కైకల సత్యనారాయణ గారు, రావుగోపాలరావు గారు, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారు, ఈ కోవలో ఏంది కోటా శ్రీనివాసరావు గారి కోవలో అజయ్ భూషణ్ వస్తే చాలు అనుకునేవాడిని. అంత అది పెద్ద కళ అయినా కానీ ఆ పెద్ద కళ గంటంలో తప్పేం లేదుగా. అసలు ఆ నీడని దాగలిగితే చాలే, ఆ మనుషులు దాకపోయినా అనుకునేవాడిని. అట్లాంటి క్యారెక్టర్లు చేయాలని, ఎందుకంటే వాళ్ళు చేస్తే క్యారెక్టర్లు కనపడతాయి కానీ మనుషులు కనరారు. ఎస్, ఎస్. కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ తెలుసు కానీ, రావుగోపాలరావు తెలుసు కానీ వాళ్ళని గుర్తు చేసుకోం, క్యారెక్టర్లని గుర్తు చేసుకుంటాం. అట్లాంటి క్యారెక్టర్లు చేయాలని కోరికగా ఉండేది. సరే, అట్లా ప్రస్థానంతో బిగినైంది. ఆ తర్వాత బ్రాండ్ వేసినోడు పూరి జగన్నాథ్, జ్యోతిలక్ష్మి కదా. నాకు అసలు ఆ సినిమాలో జ్యోతిలక్ష్మిలో నిజంగా క్యారెక్టర్ కనపడుతుంది. అదే కంపెనీ ఓనర్. పూరి గారు అంటే మీరు స్వతహాగా స్టేజ్ నుంచి వచ్చారు, మిగతా యాక్టింగ్ అన్నీ ఓకే, కానీ సినిమాలో చేయటము, సినిమాలో ఒక మీటర్ పట్టుకొని వెళ్ళటము, పూరి గారి స్టైల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది కదా. ఆ మొదట్లో ఏమైనా ఇబ్బంది పడ్డారా పూరి గారు? అంటే అదేం లేదు అబ్బాయి, అసలు అది ఒక చాలా విచిత్రంగా జరిగిన సంఘటనలు అవన్నీ కూడా. పూరి గారు ఇప్పుడు సీరియల్స్ చేసేవాడిని ఇంతకుముందు. అవును. చేసేటప్పుడు కూడా సీరియల్స్లో చేసేటప్పుడు అశోక్ రావు గారు, పృథ్వీవర్మ గారు, వీళ్ళందరూ కూడా నువ్వు ఇది కాదు సినిమాలు ట్రై చేయనేవాళ్ళు. మనకి మన మాదాకవడం ఏదైనా చిన్న వ్యాసం దొరికితే బతకాలని ఇదైన వాళ్ళం, మనకు ఆ సర్కిల్ తెలియదు. ఆ టైంలో నన్ను బాగా వీళ్ళే ప్రోత్సహించారు. ఓకే. మీరు గారు, ఆ తర్వాత మన బాపు రమణ గారు అబ్బాయి వరా గారు, భీమ్ గారు, కోనపరెడ్డి శ్రీనివాస్ పెద్ద, కన్నా, చందన మురళి గారు, వీళ్ళందరూ కూడా సీరియల్స్లో ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఇది చేసేవాళ్ళు అనమాట. రామ్మోహన్ నాయుడు గారు మీకు తెలుసో లేదు, సీనియర్ జర్నలిస్ట్, ఐడియా ఉంది ఆయన, వీళ్ళందరూ కూడా ఓకే చేసేవాళ్ళు. అట్లా ఎందుకంటే అది అప్పటి వరకు ఉన్న క్యారెక్టర్లు, చేసిన క్యారెక్టర్లు ఒక ఎత్తు, అది ఫుల్ ఫ్లెజ్డ్గా పెద్ద రోల్ అయిపోయింది సినిమాకి. అదే ఫస్ట్ అంటే మిరాక్ అనే ఒక రైటర్ ఉండేవాడు ఆర్జీవి గారి దగ్గర. ఆయన ఓ సినిమా చేశాడు తిరుపతిలో, చిన్న సినిమా, దాంట్లో హీరోయిన్ ఫాదర్కి చేశా. ఆ తర్వాత ఎడిటింగ్ జరుగుతుంటే జానీ అని చెప్పేసి, ఆటో జానీ అని చెప్పి శ్రీధర్ పూరి గారి దగ్గర ఇప్పటికీ కో డైరెక్టర్ ఉంటాడు. ఆయన ఇతను మిరాకు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయితే అది చూసి ఎవరైతేనంటే ఎట్లా నేను ఫస్ట్ సత్య 2లో నేను మెయిన్ విలన్గా తీసుకున్నారు ఫస్ట్ నన్ను. ఆ తర్వాత అందరిని మానుకొని బాంబే వాళ్ళతో వెళ్ళిపోయారు. మనం పెద్ద బాస్ దగ్గర చేయాల్సినోడు అని అంటాను, సార్ చూపిస్తే బాగుంటుందని తీసుకెళ్ళి చూపిస్తే పూరి గారు పిలిపించి చూశాను ఫోటోలు, కొంచెం చేద్దాం అని అన్నారు అనమాట.
ఆ తర్వాత కన్ఫర్మ్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఈ లోపల మా నాన్న అమరుడు అవటం, ఆ ఓకే. టైంలో ఇక సారీ. ఏం చేయాలో అర్థం కాక ఇక మళ్ళీ వచ్చి షూటింగ్ ఇంకా 2 రోజులు కథ చెప్పడానికి రమ్మంటే వచ్చాను. చెప్పే టైంకి తెల్లారి స్మారక సభ అయింది. అయితే ఇట్లా సభ పెట్టారండి. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఓకే. 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 పెట్టారండి అంటే, రేపు తర్వాత చెప్పుకుందాం వెళ్ళి 2 ముందులు అన్నాడు. ఆ తర్వాత ఇకను షూటింగ్కే వచ్చాను నేను ఇకను. అప్పటిదాకా కథ తెలియదు నాకు. ఓహో! వెళ్ళాను సంగతి తెలుసు కానీ కథ తెలియదు. 5 నిమిషాల్లో కథ చెప్పాడు, సీన్ పేపర్ ఇచ్చాడు అంతే. కథ చెప్పిన తర్వాత ఏమనుకున్నారు? అసలు పూరి గారు అది వేరండి. వాళ్ళు ఒక పూరి ఎన్ని రోజులు రిలీజ్ చేశారు? ఫటాఫట్లా ఇచ్చారా? అసలు మామూలుగా ఉండదు అబ్బాయి అసలు. ఆ తర్వాత నేను అట్లా చేసేవాడిని ఎవడు చూడలేదయ్యా. నిజం చెబుతున్నాను కదా. అంత స్పీడ్. ఆయనకి కావాల్సింది అంటే సినిమా మొత్తం ఇక్కడ ఉంటుంది తెలుసా. ఏ షాటు ఏంటి అనేది ఇలాగ ఇట్లా పెట్టి ఏడబెట్టి ఇట్లా పెట్టి ఉండవు. ఏది పడిద్దో అదే. ఏది పడిద్దో తీసింది ప్రతి సినిమాలో ఉంటుంది. ఫుల్ క్లారిటీ. అవును, ఫుల్ క్లారిటీ. భలే ఆయనతో పనిచేయడం అనేది అదొకటి. అట్లా ఫస్ట్ పిలక శివ అని ఒక ఆయన ఉండేవారు అక్కడ దగ్గర కూడా. ఈయన సిగరెట్ కాల్చుకుంటానికి వెళ్ళి శివ ఒకసారి చూడని అన్నాడు. విందా అని కెమెరామెన్ ఒకసారి చూసి చేద్దాం ఒకసారి చూద్దాం అని అడిగితే ఒకళ్ళ రానివి నీ ఆ పాట పాడుకుంటూ వచ్చేసి చేసేసారు. ఆయన వచ్చి చూసి ఓకే అని అన్నాడు. ఒరుడి ఏమో ఇదేంద్ర స్వామి ఊరక చూద్దామని చెప్పేసి ఇది ఓకే అంటాడిందా అనుకున్నాను నేను అసలు. ఏకం తర్వాత అండి ఆయన చదవడం అక్కడ అసలు వాళ్ళు ఇంజెక్ట్ చేస్తాడండి. మీ చేత కదా కదా ఎవరి చేత అని ఏం చేస్తాడు అసలు. దాన్ని ఏమంటారు హిప్నాటైజ్ వశీకరణ ఉంటారు చూసావా. అవును. ఆడు ఏ మూడ్లో ఉన్నా కానీ వాడిని ఇటు తిప్పుకొని అట్లా ఇంజెక్ట్ చేసేస్తారు. ఆ గుణం నేను ఈయన దగ్గర, వెట్రిమారన్ గారి దగ్గర, ప్లస్ సుకుమార్ గారి దగ్గర. అమ్మో అది ఇంకొక అది అసలు అది వేర్లేండి అసలు. సుకుమార్ గారు అసలు అజయ్ కుమార్ గారికి మాట్లాడాలంటే జ్యోతిలక్ష్మికి ముందు, జ్యోతిలక్ష్మి తర్వాత, పుష్పకు ముందు, పుష్ప తర్వాత అని మాట్లాడు. రంగస్థలం అద్భుతం. అదొక అద్భుతం. అట్లా ఈ ఆయనతో పనిచేయటం పూరి గారితో. ఈ మధ్యకాలంలో ఏమైనా కలిసారండి పూరి గారిని ఏమన్నా? ఏమండే ప్రతి సినిమాకి పాపం ఇది దగ్గరకు కూడా చాలా తర్వాత చెయ్యాలి ఆయనతో అనుకుని ఓకే అయిపోయింది. డేట్స్ దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చింది. అక్కడ సుందర్ సి గారిది మూకుతి అమ్మన్ 2 దానికి నేను ఒక విలన్ని అనుకున్నాను. ఆ డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్కి క్లాష్ అయినాయి. ఏంది వీళ్ళు ఏమైనా కొంచెం ఇబ్బంది అయింది. ఈ తీరా ఇల్లు చేసుకున్నారంటే ఇల్లు చేసుకోలేదు. అది పోయింది ఇది పోయింది. నేను మన సుందర్ సి గారితో అదే అన్నా. అటు అది పోయింది ఇటు పోయింది. సుందర్ సి గారిది పురుషుని అని చెప్పేసి విషయాలతో జరుగుతుంది. దాంట్లో ఒక విలన్ నేను తమిళ్లో. అప్పుడు అన్న పోదాం నన్ను నల్లపడం తిరుపడం అని అన్నాడు. డేట్స్ ఆడుకోకపోతే మేటర్ తిరిగిద్దే. మేటర్ అది కూడా అబ్బాయి ఎందుకు ఉంటుందండి అయ్యా. పని చేస్తేనే కదా డబ్బులు ఇచ్చేదే. పని చేయకుండా డబ్బులు ఇస్తారే. అదే కదా. అది అట్లా పూరి గారితో ప్రయాణం. ఓకే. అట్లా అంతకంటే ముందు కట్టాదేవా దేవకట ప్రస్థానం. అది మామూలుగా కదా, సంచలనం కదా ఉంటాయి అదే. అవును. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి ఒక పెద్ద పుస్తకం రాస్తే అందులో ఒక పేర ప్రస్థానం గురించి ఉంటుంది. తెలిసిన అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన రైటింగు. అతను ఏంటంటే అదే చెబుతుంటే సాహిత్యం మీద పట్టుండి సమాజాన్ని విశ్లేషించగలిగి పరిశీలన దృక్పథం ఉన్నోళ్ళే అందరు ఈ కోవకు చెందిన వాళ్ళు. ఏదో చదువుకొని ఏదో చేసేసి ఏదో 4 సినిమాలు చూసేసి ఆ సినిమాలు ఈ సినిమాలు దాంట్లో ఒక సీన్ దీంట్లో ఒక సీన్ లేపేసి పెట్టేద్దాం ఈ క్యారెక్టరైజేషన్ దొబ్బదు. వాళ్ళంతా సమాజాన్ని మనిషిని పరిశీలన దృక్పథంతో చూసిన వాళ్ళు కాబట్టి ఏంది నువ్వు ఎంత కమర్షియల్ అని సినిమా చేయని ఎక్కడో చోట మనసును పట్టుకునే పాయింట్ ఉంటుంది. వీళ్ళందరూ సినిమాలు చేసిన పెద్దోళ్ళందరూ వీళ్ళందరూ పూరి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ ఎమోషన్ పట్టుకోకపోతే దొబ్బిద్దండి. ఏ కాడికి వెలివేషన్లో డెమ్మ కోడితెలు ఎగటం ఇవన్నీ కాదుగా. అసలు ఉండాలిగా ఎక్కడో చోట అయ్యి నిలిచిపోతాయి. ఇందాక మీరు కొన్ని పాత్రలు నిలిచిపోయే పాత్రలు చేయాలన్నారు కదా. అలా నిలిచిపోయిన మీకు మనసు దగ్గర ఉన్న పాత్ర అంటే ఏం చెప్తారు? అన్నీ ఉండేయండి. ఈ జ్యోతిలక్ష్మి తర్వాత ప్రస్థానం, జ్యోతిలక్ష్మి ఇవన్నీ కూడా నా అదృష్టం అండి. అసలు ఇటు వాళ్ళందరి దగ్గర మళ్ళీ చేసే అవకాశం రాకపోయినా కానీ, అంటే డేట్లు కుదరకపోయినా కానీ వీళ్ళందరితో చేయటం నాకు చాలా నేర్చుకున్నానండి. అందరి దగ్గర నేర్చుకున్నాను. ఈ మధ్యకాలంలో బాగా మీరు అందరికీ మీరు ఒక టోన్లో మాట్లాడుతుంటారు, హీరో ఒక టోన్లో మాట్లాడుతుంటారు.
ఆడు చూస్తుంటే ఫైట్ జరుగుతుంటే అందరు నవ్వుకుంటూ ఉంటారు. అబ్బాబ్బాడి ఆయన త్రివిక్రమ్ గారు స్వామి, గురువు గారు అసలు మామూలుగా స్వామి గారు స్వామి ఆయన. కాదు ఓ. ఏంది ఒక అద్భుతమైన మనుషులు అసలు అసలు ఆ డైరెక్టర్లు. చిన్న చిన్న డైలాగులు, చిన్న చిన్న డైలాగ్ బజ్జీలు వేసుకుంటా. బజ్జీలు అసలు ఎంత అద్భుతంగా చేశాను. నా అదృష్టం అండి బాబాయ్, ఐ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు త్రివిక్రమ్ గారు. అవునా? ఆ, ఆయన దగ్గర నేను ఓపెన్ అయిపోయాను ఆ జీవితం గురించి. ఆయన దగ్గర ఎంత నేర్చుకోవచ్చు. గ్రేట్ అండి. అది పెద్ద పేజీల డైలాగులు, పెద్ద సీన్ ఉండవు చేస్తున్నట్టు అసలు. ఉండదు, సింపుల్ గా. సింపుల్ గా ఉంటాయి. ఆడు చూసుకుంటే ఎక్కడ చూసినట్లేదు, అక్కడ కొత్త మొహంలా ఉంది. ఇప్పుడు రాలేదులే ఎందుకు వచ్చినట్టు. బజ్జీలు తిన్నా, మీ ఊళ్ళో బజ్జీలు దొరకవా? ఎంత అద్భుతంగా ఉంటుందండి అసలు. ఆ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ 15 నిమిషాలే భలే ఉంటుంది అసలు. అసలు అక్కడ నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు మార్చేసింది మొత్తం. ఆయన అక్కడ పోతే మధు పెద్ద విలన్ లాగా అద్దం తీసేసి తలకాయ కోసుకుపోదాం అనగానే నాకెళ్ళి అట్ట చూస్తాడు. నేను మామూలు గొడుగు ఇడిచించుకుంటా ఉంటా. తీరా గుచ్చిన తర్వాత బావా దాసు బావా, దాసు నువ్వా? మరి అదేంది అక్కడ ఈడేవుడంటే ఎవడన్నా వస్తే బజ్జీలు కొట్టుడు, ఎవడన్నా మరి ఇక్కడ ఉండవు, ఎవడన్నా వస్తే బజ్జీలు నేను వేసుకుంటాడు, వాడు కూర్చుంటాడు. కాదు మహేష్ బాబు గారు, మీరు ఒకటే సింక్ లో చేస్తారు, మామూలుగా కాదు. ఏమన్నా మానిటర్లు చేయటం ఏమైనా ఉందా? సింక్ లో చూసుకున్నారు, మాట్లాడుకున్నారు అసలు? మాట్లాడతాం బాగా, మంచిగా పిల్లడు కదంటే అసలు. ఓకే ఓకే. అది అది ఒకటే, అది మహేష్ బాబు గారితో అది అదొకటి పెద్ద సినిమా, అది ఒకటే కదా? ఓకే. అల్టిమేట్. అది గుర్తుండిపోయే క్యారెక్టర్లు కదబ్బా అవి మామూలుగా కాదు. మరి. 10 పైసలకు పడిపోయింది మొత్తం. అవునవును, 5 పైసలు అప్పుడు న్యాయమే ధర్మమే తల్లి బిడ్డలు న్యాయం. అమ్మా, దొంగన కొడుకులు వ్యాపారం చేయకూడదని చాక్లెట్ చేతులు పెట్టాడు. అయ్యయ్యో, అట్లా గుర్తొస్తే అసలు అవునవును. మామూలు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, అజయ్ భూపతి మంగళవారం అమ్మని అది అసలు మరి దారుణం అసలు. ఆ క్యారెక్టర్ చెప్పారా ఫస్ట్ మీకు? అసలు నాకు చెప్పలేదు. నాకు అదే కోపం ఆయనతో. షూటింగ్ లో కూడా నేను అక్కడ మనోడు కో డైరెక్టర్ ఒకడు ఉంటాడు, దుర్గాని, తెగ తిట్టేవాడిని. చేస్తాను ఎందుకు తీసుకొచ్చారు, అందరు పని చేసుకుంటూ ఉండేవాడు, నేను ఖాళీ కూర్చుంటూ ఉండేవాడిని సెట్ లో. ఎప్పుడో ఒకసారి పిలిచేవాడు ఆయన, కోసుగారు ఇది చేయండి ఇదని ఒకటి ఇచ్చేవాడు. అన్ని ఈ డైలాగులే, ఫిగర్లు, రూపాయి పావల, 5 రూపాయల ఫిగర్లు, ఇవన్నీ. నేను చేసే క్యారెక్టర్లు ఏంది, ఇదేంది, నా చేత ఏంది సామె, మీరు చూడండి రేపు అని అంటాడు. ఇంపాక్ట్. సగం సినిమా మా ఇద్దరి మీదే ఆడింది. అమేసార్ లక్ష్మణ్ గారు నా మీదే. చూసిన తర్వాత మీరు సాటిస్ఫై? అంటే గ్రామాల్లో ఉండే క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి కదండి, ఇప్పటికీ నోటితో మాట్లాడుతున్న నొసలు ఎగిరితా, ఏంది తుక్కు పెట్టుకుని మనసులో తుక్కు పెట్టుకుని పైకి నట్టెత్తా, అట్లాంటి క్యారెక్టర్లు ఉంటాయి. సో పరిగెత్తుతుంటాడు అంటాడు, ఏమంటే గోడ మీద రాసింది మీ పేరు కదా, నా పేరు ఎందుకు రాస్తారా అంటే, ఈ ఊళ్ళో మీకంటే పెద్ద ముండలు ముఠాకూరి ఉండాడని. అట్లా దాని తర్వాత నేను అంతగా ఇదైంది పాపం ప్రతాప్ బాబాయ్. పాపం ప్రతాప్ ఈ రేంజ్ లో ఉంటదా? అసలు మామూలుగా ఉండదు అసలు. ఆ కామెడీలోనే ఎమోషన్లోనే కామెడీ. కోపరాజు రమణన్నతో అయితే ఉంటాయి ఆ సీన్లు. అబ్బో, అసలు రమణన్న అసలు గ్రేట్ ఆర్టిస్ట్ కదా అసలు. ఆయన నాటకాలు చూసి ఇదైన వాళ్ళం మేము, ఆయనతో కలిసి చేయడం అంటే మామూలు విషయం కాదు. సూపర్, అల్టిమేట్. రఘుబాబు అన్నతో ఇవి పెక్యులర్ గా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయండి. మీరు మామూలుగా రెగ్యులర్ చేసుకుంటే వెళ్ళినా కొన్ని కాస్ట్యూమ్ డ్రామాలు ఉంటాయి. అవును, ఇప్పుడు పుష్ప దగ్గరకు వచ్చేసరికి అది ఒక రకమైన అవును డ్రామా, చెయ్యి నరికేసుకొని ఒంటి చేత్తో యాక్ట్ చేయటం అనేది. అదొకటి. పుష్ప తర్వాత మీ లైఫ్ ఎలా మారిపోయింది సార్? నాకు తెలిసి ఇండియన్ లాంగ్వేజ్ అన్నిట్లో చేస్తారా? హిందీ వచ్చినాయి కానీ మనకు హిందీ మీద అంత పట్టు లేక మనం చేయలే. జాట్ చేసినట్టు మంచి సినిమా కాబట్టి. ఓకే. గోపీచంద్ అసలు పట్టుబడి చేయించాడు ఆ జాట్లో, హిందీ తెలుగు రెండు కలిపి. అవును. పోతే ఇప్పుడు ఆ గదర్ 2 డైరెక్టర్ గారు లేరు, శర్మ గారు, ఆయన అడుగుతున్నాడు హిందీ సినిమాకి. ఓకే, చూద్దాం అంటే నాకు భయం ఏంటంటే భాష మీద పట్టు లేకపోతే మనం సరిగ్గా చేయలేము. ఓకే.
భాష మీద పట్టు ఇప్పుడు ఉంటే తమిళ్ చేస్తున్నారు బాగా? తమిళ్ నాకు బాగా అర్థమైందండి. బాగా అర్థమవుతుందా? అర్థమైంది, బాగా చేసుకుంటాను. అది బాగా ఇష్టం కూడా. ఓకే. మలయాళంలో అవకాశం వచ్చింది, అది నేను చేయలేదు. ఆ, పుష్ప అనేది, సుకుమార్ గారు అనేది నా లైఫ్ని, జీవితాన్ని నిలబెట్టినాడు. ఉమ్, పర్సనల్గా కూడా జీవితాన్ని నా అయిపోయాడు ఇకను అజయ్ ఘోష్ గాడు, చివరి దశ వచ్చేసింది చచ్చిపోవడానికి అని అంటే. ఎందుకంటే కరోనా, విపరీతమైన కరోనా, భయపడిపోయి అసలు మొత్తం అయిపోయింది, అసలు వీక్ అయిపోయి ఆ టైంలో కరోనా. టైంలో నన్ను నిలబెట్టి, నువ్వు వద్దు రా ఒకసారి రా, నువ్వు చేయొద్దులే, సినిమా చేయొద్దులే, నా జనం అందరు ఉండరు, నేను ఉండను కదా అని పిలిపించి ఉమ్, నిలబెట్టి ఓకే. ఎంత కేర్ తీసుకుని చేశాడు ఆ మనిషి. ఎన్ని రోజులు ఉన్నారు సార్ పుష్ప షెట్లో? చాలా రోజులు ఉన్నా, 2 నెలలు దాదాపు డేస్ ఉన్నాయి, కానీ కొద్ది రోజులే. అంటే ఉంటాం కానీ ఆయనతో చేయడం అనేది, సుకుమార్ గారితో చేస్తే ప్రపంచంలో ఎవరి దగ్గర చేయొచ్చు, అంతేనా? ఆయన మెప్పితే. అంతేనా? అంత టఫా? అంత అంటే స్పిల్బర్గ్, బోల్బర్గ్ వీళ్ళందరూ ఎవరి దగ్గర చేయొచ్చు. జేమ్స్ క్యామరూన్ వీళ్ళందరూ ఉండరు. పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా. అప్పటికి రాదు, అప్పటికి ఆయన సాటిస్ఫై కాడు. ఉమ్, ఆయన సాటిస్ఫై చేయాలంటే మామూలు విషయం కాదండి బాబా. ఉమ్, ఇంకా మనకి ఏంది, ఇంకా ఏం కావాలి అని అనుకున్న టైంలో ఆయన వచ్చి చిన్న మార్పు చెబుతాడు. ఉమ్, అమ్మని అమ్మ ఇది ఎట్ట మర్చిపోయాం రా బాబు మనం, ఉమ్. నిజమే కదా. ఏ సీన్లు సార్ అట్లాంటి అన్నీ అండి, అన్నీ. కాకపోతే ఏంటంటే ఆయన దగ్గర నేను ఒక్కనే బయటపడ్డా కొద్ది టేకులతో. ఎందుకంటే ఆయనకి ఏం కావాలో కొద్దిగా నాకు పట్టుకుంటాం మనం. ఎస్. ఏంది, సో ఆ క్యారెక్టర్లు అట్లాంటి గ్రామాల్లో ఉండి అదే మనం బాగా కమ్యూనిస్ట్ పార్టీలో అటు ఇటు తిరగటం, ఇవన్నీ తిరగటం, ఇవన్నీ జనంలో తిరిగిన వాళ్ళం కాబట్టి ఆ క్యారెక్టర్లు తెలుసు కాబట్టి, గ్రామాల్లో ఉండే క్యారెక్టర్లు ఇవన్నీ కూడా వాళ్ళ నేచరు అదేనండి. నాకు అందరు పెద్దవాళ్ళు చెబుతారు, అబ్జర్వేషన్, పరిశీలన దృక్పథం లేకపోతే నటుడు కాలేడు, దర్శకుడు కాలేడు, రచయిత కాలేడు. సమాజాన్ని, మనిషిని, ప్రకృతిని చదవాలి కదండి. చదివితేనే అసలు దాని వెలుగులు సాహిత్యం, మళ్ళీ సాహిత్య వెలుగులు జీవితాన్ని చూడాలి. ఏంది ఆ సాహిత్యాన్ని వంట పట్టుకుని, ఎటువంటి సాహిత్యం ఉందండి తెలుగులో, ఎటువంటి కథ రచయితలు ఉండారు. శివ మన రెడ్డి గారు, కేశవరెడ్డి గారి నవళ్ళు ఉంటాయి. అతడు అడవి జయించాడు, మునిమ్మ, ఒక 5, 6, 7 ఉంటాయి అనుకుంటా, చిన్న చిన్న నవళ్ళు. అట్లాంటి అవి చదివితే చాలండి కొన్ని. అవునా? కొన్ని పుస్తకం బుచ్చిబాబు గారి కానీ ఇవన్నీ కూడా చాలా సాహిత్యం. ఆ సాహిత్య వెలుగులో జీవితాన్ని పరిశీలించాలి, అప్పుడు నువ్వు బ్రహ్మాండమైన కథలు వస్తాయి. ఆ ఎమోషన్స్, నువ్వు మనిషి ఎదుర్కొనే ప్రతి సమస్యకి ఒక కథను తీసుకురావచ్చు, దాని చుట్టూ కథ అల్లుకోవచ్చు. అదేమి లేకుండా 4 సినిమాలు చూసేసి 4 ఫైట్లు పెట్టేసి ఎలివేషన్లు చేసి అవి ఎట్టనే ఆడతాయి, వెళ్ళిపోతాయి అంతే. ఇది ఇట్లా గ్రీన్ మ్యాట్లు వేసి 100 కోట్లు పెట్టి సినిమాలు తీయటం కంటే ఇట్లా ఇప్పుడు ఇది ఉంది, పాపం ప్రతాప్ ఉంది. పాపం ప్రతాప్ ప్రతి మనిషికి కనెక్ట్ అయిద్దండి. అవునా? మనం నిజ జీవితంలో కొన్ని చెప్పుకోలేం, కొన్ని సమస్యలు తెలిసిన అవును బయటికి చెప్పుకోలేం. భార్యాభర్తల మధ్య ఉండేవి కానీ ఇవన్నీ కూడా గ్రామాల్లో అవి ఎట్లా ప్రాపకాండ అయిపోతాయి. ఏంది చుట్టాల మధ్య, ఏంది బంధువుల మధ్య, అవి ఊరు మొత్తం తెలిసి పంచాయతీ పెట్టడం, ఆ పంచాయతీలో ఇవన్నీ తేలటం, అవి కొట్టుకునే కాడికి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే కాడికి కూడా వెళ్తుంటాయి కొన్ని. ఎంతే అసలు దాని పరిష్కారం అది ఆ గ్రామాల్లోనే పెద్దలు ఇది చేస్తారు. ఇప్పుడు మా చిన్నతనంలో ఎవడన్నా వస్తున్నాడు, పెద్ద ఆయన వస్తున్నాడు అంటే మూసుకుని ఉండేవాడు గమ్మున. ఇప్పుడు ఎవడు లెక్క చేయడుగా, మారిపోయింది కదా. ఆ బొంగులో కానీ ఏందంటే ఆయన నాయుడు గారు వస్తే, చౌదరి గారు వస్తే బొంగు ఏమైందంట, ఆ పెద్ద మనిషి తత్వం ఉంటుంది కదా గ్రామాల్లో, కుటుంబాలు. ఇంతకుముందు మౌడి పిల్లలు తాగి వచ్చి కొడుతుంటే నేను ఆయన దగ్గర పోతాను, పేషెంట్ గారి దగ్గర పోతానంటే సర్లే మూసుకుని పల్లెలో కంచం తిని పడుకునేవాడు. అవన్నీ పోయినాయి ఇప్పుడు. అంతే, కుటుంబాలే లేవు కదా. ఉమ్మడి కుటుంబం ఎప్పుడైతే పోయిందో సంకనాకి పోయినాయి అన్ని. మా భరద్వాజ అన్నట్టు కంపార్ట్మెంట్ల జీవితాలు అయిపోయినాయి కదా. ఎవడు రూమ్ లో వాడు, ఎవడు బొచ్చేవాడిది నొక్కుకోవటం ఇవన్నీ అయిపోయింది కదా. గ్రామాల్లో కూడా వచ్చేసింది కదా సెల్ ఫోన్, గ్రామాల్లో కూడా వచ్చేసింది. ఆ కల్చర్ని మళ్ళా మనం ఏదైతే కోల్పోతున్నామో, నితిన్ అన్నట్టు మనం మర్చిపోయిన సినిమాని మళ్ళీ గుర్తు చేసేది పాపం ప్రతాప్. సూపర్ ఏంది దీంట్లో మన తిరువీరండి, వాడు మంచి అద్భుతమైన నటుడు అబ్బాయి. సరిగా ఉపయోగపెట్టుకోవాలి కానీ డైరెక్టర్లు. తిరువీరు చేసిన సినిమా ఫస్ట్ సినిమా కదా మీరు కాంబినేషన్ లో? ఇంకో సినిమా చేయబోతున్నా తొందరలో, ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడని. అవునా? ఓకే.
కొంతమంది నేచురల్ ఆర్టిస్టులు ఉంటారు. ఆ, ఉమ్, అది తెలియాలి. వాడు రంగస్థలం నుంచి వచ్చినోడు, ఉమ్, ఏంది మంచి ఇది థియేటర్ ఆర్ట్స్ ఇవన్నీ ఉన్నాడు, స్ట్రగుల్ పడ్డాడు. బాగా కదా. మామూలు స్ట్రగుల్ కాదు. దాంట్లోంచి నువ్వు ఏదన్నా చూసుకోబా, ఉమ్, నువ్వు వేదన చెందందే, ఘర్షణ పడందే బొంగు ఏది రాదు. ఉమ్, ఊరక వచ్చిందంటే మాత్రం అది దొబ్బిద్ది. లోపల రగులుతుండాలి. రగులుతూ ఉండాలి, రగులుతూ ఉండాలా, అవమానం పడాలా, ఉమ్, కోపం రావాలా, కసి పెరగాల, ఏమి చేయలేదు తనంతో ఉండాలా, నీ టైం వచ్చినప్పుడు చూపించాలా. ఉమ్, తెలిసిన అల్టిమేట్. నేనైతే దీనేమో అసలు నాకు ఎదురైన అందరి జీవితాల్లో ఉంటాయి. అందరు కష్టపడకుండా ఎవడు రాడు ఇక్కడ. అవును, చిరంజీవి గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, ఈ రోజు లెజెండ్స్ అనే వాళ్ళందరూ కూడా అవును. ఎన్ని కష్టాలు పడ్డారో తెలిసిన. ఉమ్, ఏమంటే ఇప్పుడు పుష్ప, అల్లు అర్జున్ గారు కోటీశ్వరుడేగా. అవునుగా. ఆ సినిమా కోసం ఆ పిల్లోడు పడ్డ కష్టం అడే అమ్మ, అసలు మామూలు కష్టం ఉంటాయి అసలు. ఉమ్, తెలిసిన ఆ, ఎటువంటి ఆ పర్ఫెక్షన్ కోసం ఆయన షూటింగ్లో ఆ బురద గిరద రాసుకోవటం కానీ, ఆ ఇది అద్భుతమైంది. ఏం అవసరం అంతే. కానీ ఆ ఇది ఉంది చూసాం. అట్లని ఇప్పుడు పెద్ది రామచరణం, అస్సలు. అబ్బో చేశారా? కుస్తీ ఎపిసోడ్లో నేను ఒక మంచి క్యారెక్టర్ నాది. సూపర్. ఏంది అస్సలు ఏమి ఇదండి అసలు. నేను ఆ కుస్తీ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఏందిరా స్వామి, రామచరణ్ ఒక మెగాస్టార్ కొడుకు, అక్కడ ఏం లేదు, నటుడే. సెట్లు కూడా అట్లనే ఉంటారండి. చక్కగా నేను అంటే రామచరణ్ గారితో కానీ, అల్లు అర్జున్ గారితో కానీ నాకు కొంచెం బాగా ఉంటుంది, ర్యాప్ ఉంటుంది. కానీ మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటాం. రామచరణ్ గారితో నేను సెట్లోకి పోతున్నాడంటే నేను పక్కన ఏడ ఉంటాను. ఆయన గమనించాడు, అజయ్ ఘోష్ గారు నమస్కారం, అబ్బాయి కాసేపు మాట్లాడుకోవటం, అది నా అదృష్టం అండి. రెండో సినిమా కదా చరణ్ బాబుతో? మూడు అది శంకర్ గారిది మూడో సినిమా. ఎంత ఆప్యాయంగా మాట్లాడతాడు. నాకు బాగా ఇదండి అల్లు అర్జున్ కూడా అండి, నిజంగా ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో తెలుసు అసలు. ఓకే అయ్యా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, మీరు చాలా నాళ్ళ తర్వాత ఆ పదం నాకు మంచి ఆర్టిస్ట్తో చేస్తున్నాను ఇదంతా. ఇది వేరబ్బా వాళ్ళు. అంటే ఒకట్లేండి, మీతో మాట్లాడుతుంటే ఒక సినిమా ఆర్టిస్టు మామూలుగా ఒక సెలబ్రిటీ అని కాకుండా మామూలుగా ఇప్పుడు మన మనిషితో మాట్లాడుతున్నా. టాలెంట్ ఉంది, జర్నలిస్ట్వి, నువ్వు సమాజాన్ని విశ్లేషించేవాడివి, ఆ ఉండబట్టేగా వీళ్ళు ఉద్యోగం ఇచ్చింది నీకు. ఇప్పుడు అది నీకు బోబెట్టేది, దాన్ని చూసి నేను బొంగు నేనంటే పెద్ద పెద్దోళ్ళందరూ తొర్లపాటి కుటుంబరావు గారు కానీ, పెద్ద పెద్దోళ్ళు గుడిపూడి శ్రీహరి గారు కానీ, ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ, వినాయకరావు గారు కానీ, ప్రభన్న కానీ, వీళ్ళందరూ చూసి వచ్చిన వాళ్ళు కదా మొత్తం. అంతే కదా, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత. అదే కదా, నీ అమ్మ 4 సినిమాలు చేసావో లేదో అమ్మ ఇదిగా ఉంటే తగిలారు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారబ్బా. ఏం తెలియనితనం అది అంతే. ఇప్పుడు నీలో ప్రతిభ ఉంది, దాని ద్వారా నువ్వు బ్రతికి వినోదింపజేయటం నీ ధర్మం. దాని ద్వారా వచ్చే డబ్బులతో నువ్వు బతకాలా, నీ బాధ్యతలు నెరవేర్చుకోవాలా, అది ధర్మం అంతే. దాన్ని చూసి వాపుని చూసి బలుపు అనుకొని ఏమ్మా వేణు ఏం చేస్తున్నావు ఇప్పుడు, దాంట్లోనే చేస్తున్నావా, ఇంకేమన్నా మారేవా, ఏంటయ్యా నువ్వు, ఇవన్నీ ఎందుకు నీకా, ఈ ముసుగేసుకోవడం దేనికి, ఎప్పుడోసారి ముసుగు తీసి తెగలగా. అప్పుడు బయటకు వస్తే అప్పుడే ఒకటే గుర్తు పెట్టుకోవేణు, సార్ సమాజంలో మనుషులు ఎట్లా ఉంటారంటే, శ్రీశ్రీ గారు బాగా విశ్లేషణ చెప్తారు, నేను ఎప్పుడు చెప్తుంటాను, నిప్పులు జిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాచర్యంతో వీళ్ళు చూసావా మన మావుడు అమ్మ ఏం తీసాడబ్బా అనుకున్నవారు, ఎప్పుడు అనుకున్నవారు రే అమ్మ ఎక్కడికో వెళ్తాడు, ఏమన్నా తేడా వచ్చి అక్కడి నుంచి ఇదే నెత్తురు కక్కుంటూ నీరరాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే, ఏదైనా తేడా వచ్చి కొంచెం ఇబ్బంది అయ్యి పడ్డాను. విన్నాడా నా కొడుకు మాట విన్నాడంట అసలు, వీడి అవ్వారం, ఏవో 4 సినిమాలు చేశాడు లేదు, పెద్ద ఈడు పోజులు, అవి గుర్తుపెట్టుకోవాలా. మనల్ని మనం ఇది చేసుకోవడానికి ఆ భేషజ ముసుగేసుకున్నాం అనుకోండి, దాంట్లో బతకలేమండి. కాలం ఎప్పుడు ఒక రీతిగా ఉండదుగా, మనుషులం కదా, ప్రకృతి కదా, ఎలకాలం ఈ ఓపిక ఇదంతా ఉంటుందా, వణుకొచ్చి ఏం చేస్తున్నాడు రోజులు వస్తాయిగా, అసలు కాలం ఆగదుగా పరిగెత్తింది. ఒక రకంగా ఉంటే సరిపో, అది నా అభిప్రాయం. అందరు ఇట్లా ఉండాలని లేదు వీడు.
మళ్ళీ ఇది చూసిన తర్వాత కింద రాత్తంటారు, ఏ పెడుతుంటారు. ఇది నా అభిప్రాయం. నేను నిజంగా ఉంటా, నిజంలో ఉంటా, సూపర్, నేను మనిషిగా ఉంటా అంతే. సూపర్. అంతేగాని సెలబ్రిటీలు ఇవన్నీ పదాలన్నీ కూడా నాకైతే నచ్చవు అబ్బా, నాకు నచ్చవు. గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారు అంతే. సూపర్ అండి, మీరు అద్భుతం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఆర్టిస్ట్కి కూడా సినిమాలు, పెద్ద సినిమాలు చేయాలి, అందరు స్టార్స్తో చేయాలి, అందరు హీరోలు సినిమాలు చేయాలి అంటది. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా మెగా కాంపౌండ్లో అందరు హీరోలతో చేశారు. అది వాస్తవేనా? చిరంజీవి గారితో సినిమాలు పడ్డాయి? చిరంజీవి గారితో చేసేది నా దురదృష్టం. 2-3 సార్లు అవకాశాలు వచ్చినాయి, కానీ 3 సార్లు ఈ డేట్లు కొంచెం ఇబ్బంది అయినాయి. అవునా? ఓకే. కళ్యాణ్ బాబుతో చేసినట్టున్నారు కదా ఓజీ చేశాను, కానీ అబ్బాయితో మరి ఆయనతో ఒక సీన్ ఉండింది, అది కూడా లేదు దాంట్లో. సీన్ షూట్ చేశారా? బాంబే పోయి చేసాం. ఓహో, బాంబే షూటా? సుజిత్ గారు. ఓకే ఓకే. ఆయన ఒక మంచి డైరెక్టర్. ఓకే. నాకు బాగా నచ్చిన వాళ్ళు ఈ పిల్లోడు సుజిత్ గారు, పోతే వివేకాత్రియ. వచ్చేవారు ఎవరు అని ఎంత న్యాచురల్గా. వివేకాత్రి దగ్గర ఇంకొక అతను హసీద్ గోలి అని ఒక అతను, గోలి హసీద్ అని ఒక కుర్రోడు ఉంటాడు, రాజరాజ్ చోర. వీళ్ళు విషయం కలవాళ్ళు. వివేకాత్రి ఇది కూడా చేసినట్టు నెక్స్ట్ సినిమా ఇది సరిపోదా శనివారం, నానిగా సినిమా కూడా చేసా. సరిపోదా శనివారంలో విచిత్రమైన క్యారెక్టర్ అదే ఫస్ట్ లోడు నారాయణ పట్వారి, నారాయణ ఇది అది అదొక క్యారెక్టర్. అద్భుతమైన మంచి ఇది ఉన్నాడు. ఓకే. డైరెక్టర్ విషయానికి వస్తే ఇప్పుడు వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపిచంద్ బాలబాబు సినిమా చేశారు కదా. అవును, వీరసింహారెడ్డి చేశారు, జాట్ చేశారు, ఇప్పుడు ఎన్బిక 111 చేస్తారు. ఉందని చెప్పాడు మొన్న కలిసినప్పుడు. నీకు మంచిది చేస్తున్నాం లేరు అన్నాడు. క్యారెక్టర్ చెప్పలేదా? ఏం క్యారెక్టర్ అని చెప్తారు అంటే తర్వాత అప్పటికప్పుడు ఆయన చెప్తాడు. ఇక అదంతే, మీరు అడగరా? నేను మామూలుగా ఏంది నా ఎవరు ఏందని అడుగుతాను నేను, అంతే. భలేవారండి మీరు లేకుండా. ఓకే, సూపర్ అండి. బాలకృష్ణ గారు కళ్యాణ్ సినిమా చేసినట్టున్నారు కదా. అప్పుడు ఆ పిల్లడితో అంత పరిచయం లేదు అట్లా. ఓకే, సూపర్ అండి. సినిమాలన్నీ కూడా అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. నందమూరి హీరోలు, మెగా హీరోలు, దగ్గుబాటి హీరోలు, అక్కినేని కాంపౌండ్, ఈ 4 కాంపౌండ్ కవర్ చేస్తే ఇండస్ట్రీ మొత్తం కవర్ చేసినట్టే. నా దురదృష్టం ఏంటంటే అబ్బాయి పిల్లోడు నాగార్జున గారి అబ్బాయిది సినిమా వచ్చింది. అది చాలా నైట్లు చేయాల్సి వచ్చింది. లెనిన్ దాంతో నా వల్ల కదలేరు బాబు, నైట్లు అంటే త్రూఅవుట్ నైట్లు అంటే మనం చేయలేము. దాంతో అంటే తర్వాత ఇది అయిపోయింది. తర్వాత నాగార్జున సార్ కూడా ఏదో సినిమా వచ్చింది. ఓకే, అది మనకు కుదరలేదు. డేట్స్ మీరు చూసుకుంటున్నారా? ఎవరినన్నా పురమాయించారా? నేనే చూసుకుంటుంటాను, లేకపోతే మా అబ్బాయి రెండో వాడు ఉంటాడు, వాడు చూస్తుంటాడు. ఓకే, మేనేజర్ మద్రాసులో ఒక మేనేజర్ ఉంటాడు. మద్రాస్, చెన్నై ఎన్ని సినిమాలు చేశారండి తమిళ్? ఉండయి 10 లోపు 10-15 ఉంటాయి. 15 సినిమాలు అంటే పెద్ద సినిమాలే. ఇప్పుడు మళ్ళా వర్షం చేస్తున్నానండి తమిళ్లో కూడా. అవునా? ఓకే. మీకు ఇబ్బంది రావట్లేదు సార్ తమిళ్లో ప్రొనౌన్సియేషన్? ఎందుకుంటది, నాకు బాగా ఇది కదా, నాకు బాగా ఇష్టం తమిళ్లో మీరు పనిచేసిన డైరెక్టర్లు సార్, గొప్ప డైరెక్టర్లు మీకు నచ్చింది బాగా? ఎవడు వెట్రిమారను, అంతేనా? విచారణయ్యి 2016 ఆస్కార్కి వెళ్ళిన సినిమా కదా. అవును, అంటే ఆయన వర్కింగ్ అంతా నేర్చుకోవచ్చు అండి, మనం నేర్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. నా అదృష్టం అంటే ఒక రకంగా చెప్పాలంటే, త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ గారు కానీ, పూరి గారు కానీ, వీళ్ళందరి దగ్గర నేర్చుకోవచ్చు. మనిషిగా ఎలా ఉండాలో, నటుడిగా ఎలా ఉండాలో, నిజంలో ఎట్లా ఉండాలో నేర్చుకోవచ్చు. చేస్తున్నారు త్రివిక్రమ్ గారిది ఇప్పుడు? దీంట్లో ఏం లేదండి, దీంట్లో ఏం లేదు. నెక్స్ట్ దాంట్లోనే ఇంకా పెద్ద ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నారు. సో ఇక్కడ కుర్రోళ్ళ విషయానికి వస్తే వివేకాత్రియ, హసీద్ గోలి, కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు. పోతే ఇంకో విషయం, మారుతి గారు మంచి రోజులు వచ్చే మారుతి గారు, ఆయనతో ఒక డిఫరెంట్ స్కూల్ అయింది. ఆయన అన్నీ చేయగలడు. ఆయన కమర్షియల్ చేయగలడు, ఆర్ట్ టచింగ్ చేయగలడు, అన్నీ చేయగలడు. ఆయన దగ్గర నుంచి మంచి నా అదృష్టం అంటే వీళ్ళందరి దగ్గర చేయటం కూడా. అట్లనే ఆ కోవలో ఈ నరేష్ అనేవాడు ఇప్పుడు ఈ పాపం ప్రతాప్ 6 సంవత్సరాల నుంచి ఒక కథను పట్టుకుని ఉన్నాడంటే, 6 సంవత్సరాలు ఆ కథ మీద అతనికి ఎంత నమ్మకం ఉండబట్టండి. అంటే ఒక్కొక్క డైరెక్టరు స్ట్రగుల్ ఏంది, ఒక్కొక్క కథకు భలే. అసలు
అసలు కళ్ళు మూసుకొని సినిమా చేసేసాడండి. సీన్ పేపర్ పట్టుకోవడం నేను చూడలే. అంటే ఎంతగా ఉంటది ఇక్కడ క్లారిటీ, ప్రతి షాట్ దగ్గర, ప్రతి డైలాగ్ దగ్గర. మామూలు విషయం కదండి. కాదు, మనకి ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్షన్ చేసే అవకాశం? నాకు ఫస్ట్ ఇంకోటి, నేను డైరెక్టర్ అవ్వాలనే ఫస్ట్ నుంచి కోరిక నాకు. కోరిక ఉండేది ఫస్ట్ చీరాల సిటీ కేబుల్ న్యూస్ రీడరు, ఆ తర్వాత విజయవాడ సిటీ కేబుల్ పర్వతనేని శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ డైరెక్టరు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ సి ఛానల్ ప్రోగ్రామ్ ఇవన్నీ చూసుకుంటా ఈ నటుండయ్యా బో కోసం ఇక నట్టు అయిపోయింది. అఫ్ కోర్స్ నేను అనేది ఫస్ట్ లోపల పడ్డ బీజం ఉంటది కదా, డైరెక్టర్ నాకు ఉంటుంది. నా కథలు కూడా నాకు కొంచెం, అంటే జనంలో బాగా తిరిగిన వాళ్ళం కాబట్టి, పెద్ద గారుండి కాబట్టి అన్నిటికంటే ముందు ఏంది జనం సైకిల్, జనంలో కథలు ఇవన్నీ నాకు కొంచెం ఇది ఉంది. ఓకే, రెడీ చేశారు ఏమన్నా? ఉంటాయి, చూద్దాం. ఓకే, సూపర్ అండి. అయితే మామూలు కదా. సరే, ఇది జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క మెట్లో ఒక్కొక్కళ్ళు కలుస్తుంటారు, ఒక్కొక్కళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్లు. ఇలా బెస్ట్ కాంప్లిమెంట్లు మీకు వచ్చింది ఎక్కడి నుంచి సార్? జ్యోతిలక్ష్మి సినిమా చేసిన తర్వాత రహమత్ నగర్లో రూమ్లో అన్నం వండుకుంటుంటే పూరి గారు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు. చేసి సార్ ఎప్పుడే నాగబాబు గారు కలిసి రే భలే ఆర్టిస్ట్ని పరిచయం చేశారు జగన్, నన్ను మంచి కాంప్లిమెంట్ కదా మీకు అని అన్నాడు. ఛాతీని తేడలు అయిపోయింది. అదొకటి. మన విచారణ ఈ సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ రజనీకాంత్ గారి ఇంటికాడ చేసి ఆ సినిమా చూసిన తర్వాత ఇవరు యారు అజయ్ ఘోష్ తెలుగు అడిగారు. సూపర్ సూపర్, అవర్ కంగ్రాచులేషన్స్ சொல்லுங்க అని చెప్తే అక్కడి నుంచి వెట్రిమారన్ గారు మాట్లాడించి రజనీకాంత్ గారితో మాట్లాడించారా? మాట్లాడి నిలబడ్డది గాడ్ బ్లెస్ యు అని చెప్పి అదొకటి. వావ్, అట్లా ఏముంటుంటాయి. రజనీకాంత్ గారితో ఇప్పటి వరకు పడలేదు కదా? ఆ జైలర్లో పడాల్సింది తప్పించుకున్నా. అవునా? అదే డేట్సా? డేటే. ఓకే, అట్లా పోతుంటే మన చేతులు ఏమి లేవు. అవునవునవును, వచ్చిందే మనకు వస్తుంది అంతే. మనకి 24 hours అయితే ఉంది అంతేగా, రోజుకి 24 గంటలే కదా చేతిలో ఉంది. అంతేగాని అది పోయింది ఇది పోయింది అది రాలేదు అబ్బా మనం ఏంటి ఇవన్నీ వేస్ట్. ఓకే, ప్రస్తుతానికి మీరు ఎలా ఉన్నారో అలానే మిమ్మల్ని వాడుకుంటున్నారు ఇండస్ట్రీ. మారమని కానీ, తగ్గమని కానీ, పెరగమని కానీ, గెటప్ చేంజ్ చేయమని కానీ ఎవరన్నా అడిగారు అసలు? అంటే గెటప్ తగ్గట్టు, క్యారెక్టర్ తగ్గట్టు గెటప్లు మారుతుంటారండి. కొంచెం కొంచెం దాంట్లో వివేక్ ఆత్రేయ ముందుంటాడు, సుకుమార్ గారు, ఇలా అందరూ ఉంటారు. సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా రెడీ ఉందా? రామ్ చరణ్ గారు ఖచ్చితంగా ఇస్తారండి. ఆయన నచ్చితే వదిలిపెట్టరు. ఆయన అవును, అది ఆర్టిస్ట్ని నచ్చితే వదిలిపెట్టరు, మామూలుగా కాదు. సూపర్ సార్. పాపం ప్రతాప్ పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద పేరు రావాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. పాపం ప్రతాప్ గురించి తెలుగున ప్రేక్షకులకి ఏం చెప్తారు? అంటే అంటే సినిమాలో కొంతమంది అన్ని క్యారెక్టర్లు చూస్తుంటే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒక నవ్వుతూ ఉండే ప్రతి మగాడు చెప్పుకోలేని బాధలు ఉంటాయి కొన్ని, వాళ్ళందరూ ఐడెంటిఫై అవుతారు అందులో. మా నాన్న కూడా ఎట్టుండేవాడు అని అనుకోవటం. నాకు మొన్న ఎవడు దుర్గాజీ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత బాబాయ్ మా నాన్న గుర్తుకొస్తున్నాడు బాబాయ్, మా నాన్న కూడా ఏందిరా చెత్తన కొడుకు పని పాట లేకుండా ఏందిరా ఇది అని తెగ తిట్టేవాడు, ఆయన ఎంత బాధపడ్డాడు, ఇవన్నీ చెబుతుంటారు. అంటే తండ్రులు సహజంగా కర్కశంగా ఉన్నా కానీ వాళ్ళు నడిచి వచ్చిన దారి ఉంటుంది కదండి, అది ఆ దారి పిల్లలు ఇబ్బంది పడిపోతారు అనే దాంతో బాగుండాలని తిడతారు తప్పితే ఆ కక్ష కాదండి అది. అట్లానే కష్టం నేర్పుతారు మళ్ళీ. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, గ్రామాల్లో మన వాళ్ళకు ఉండే తత్వం ఏంటంటే గ్రామీణ జీవితానికి సంబంధించి కష్టపడడం నేర్పుతారు. నువ్వు ఎంఏ జర్నలిజం చేసినా కానీ ఒకవేళ ఇక్కడ తేడా వచ్చింది చాకరీ చేసుకో, మళ్ళీ పొలం చాకరీ చేయగలవు. అట్లా పెరిగినోడు కదా. ఏంది నాన్నవాళ్ళు అట్లా పొలం తీసుకెళ్ళి ఇట్లా చేసిన వాళ్ళు, ఏదో పని చేయించిన వాళ్ళు, అట్లా గ్రామాల్లో అట్లా ఉంటుంది. ఇక్కడ పట్టణాలకు వచ్చేసరికి
ఆ ఇది తగ్గిద్ది. అవును. సో తండ్రులు, గ్రామాల్లో ఉండే తండ్రులు కానీ వీళ్ళందరూ కానీ ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, నీ ఎందుకు ఇక్కడ అనవసరంగా దేనికి రా, ఇక్కడ రారా, ఊళ్ళోకి వచ్చి సాకి ఏదో పొలం చేసుకోవచ్చు, నువ్వు ఇద్దరం చేసుకుందాం రా అంటారు కొంతమంది తండ్రులు. అవును. ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో వచ్చి నానా ఇబ్బందులు పడతా ఇది చేసుకుంటూ ఉంటుంటాయి. సినిమా పరిశ్రమలో కూడా అంతేనండి. ఆడు పాపం ఇక్కడికి వచ్చి ఏదో డైరెక్టర్ కావాలని అదే ఇది అవుతుంది. ఎందుకురా నాయన, ఎందుకురా, తిండికి లేక ఇది లేక అక్కడ డబ్బులు అడగలేరు. ఊళ్ళో ఏమన్నా ఏం చేస్తారంటే అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు అని చెప్పుకుంటారు. ఏంది అదొక అవమానకరమైన వ్యవహారం కదా. బాధాకరం, అవమానకరం, గొప్పతనం ఎన్ని ఉంటాయి అన్ని అక్కడ. ఆ భావోద్వేగాలు వేరండి. అవును. అది ప్రతిఫలించే సినిమా ఇది. సూపర్ సార్. మీకు ఎలా ఉండే సార్ మీ నాన్నగారితో రిలేషన్? మా నాన్న విషయానికి వస్తేనంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, చాలా నిజాయితీగా ఉండేవాడు. ఆయన క్రమశిక్షణలో 1000 వంతు కూడా నాకు రాలే. నాలో ఈ కళల పట్ల ఇంట్రెస్ట్ ఉండి నేను ఎక్కడ స్థిరంగా ఉండేవాడిని కదా అబ్బాయి, ఎక్కడ ఉండేవాడిని కాదు. పని పాట లేకుండా ఎక్కడ నాటకాలు జరిగితే, ఎక్కడికి కల్చర్కి సంబంధించి తెలితే దేవుని పార్టీలో కూడా తిరిగేటప్పుడు కూడా కల్చర్ దాంట్లోనే పనిచేశాను. నాకు ఈ ఒక స్థిరత్వం ఉండేది కాదు, ఇదే ఆలోచన ఉండేది. దాంతో చాలా అవమానాలు. తర్వాత ఊళ్ళు జనాలు చాలా అవమానంగా మాట్లాడడం, గాలి నా కొడుకీడు, పనికి మళ్ళీ పని పాఠాలు నా కూడా ఎప్పుడు చూసిన ఇదేను, ఇవన్నీ వినపడతా ఉంటాయి, తిడుతూ ఉంటారు, ఎగతాలు చేస్తుంటారు. కానీ నాకేముందో నాకు తెలుసు. అంతేగా, లోపల ఏముందో బయట నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఆ కొంతమంది కూడా నన్ను ప్రోత్సహించే స్థాయిలో లేరు. వాళ్ళకి ఆ సోర్సెస్ లేవు. ఆ క్రమంలో నిదానంగా అట్లా 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 పట్టుకుంటే ఎక్కడో చోట దొరుకుతారుగా. అట్లా దొరికిన వాళ్ళలో కర్నేటి రవి అనేవాడు, లాయరు చీరాల్లో. మా అన్న అతను గమనించి చీరాల సిటీ కేబుల్ న్యూస్ రీడర్కి ఇప్పించటం, అట్లా వరుసనే కంటిన్యూ. ఇదంతా కూడా జర్నీ కంటిన్యూ. సూపర్ సార్. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు అలా గుసగుసలు ఆడుకున్న నోర్లు మొత్తం మూతపడ్డాయి. అసలు పట్టించుకోనండి అసలు అనుకుంటారు వాళ్ళ. ఇంకోటి అండి, అదంతా కూడా మనలో కసి పెంచడానికి అనుకుంటానండి నేను. వాళ్ళు కావాలని మాట్లాడరండి, వాళ్ళకి కూడా బాధ ఉంటుందిగా. ఎందుకు ఈ పనికి మాలినోడు ఎట్లా తయారవుతున్నాడు అసలు? పని అంటే ఆ స్థాయి, ఆ లెవెల్లో, ఆ వయసులో ఉన్న కుర్రోళ్ళు పని చేసుకుంటే ఏదో ఒకటి చేసుకుంటారు కదా. పని పాట లేకుండా గాలికి తిరుగుతుంటే ఊళ్ళు, అదే నేను గ్రామీణ వాతావరణం గురించి చెప్పేది. ఇక్కడంటే ఎవడు పట్టించుకోడు. ఏరా నువ్వు ఏంద్ర పని పాట లేకుండా ఆడబడితే ఆడ తిరుగుతున్నావు, అసలు పని చేసుకోవేంది కనీసం అని తిడతారుగా పెద్దోళ్ళు. ఆడు మనోడు కాకపోయినా గాని, ఏ కులపోడు అయినా గాని, ఏందబ్బాయి నువ్వు ఇంకా ఇక్కడ ఉండవేంది, ఏదో పని చేసుకోవచ్చు కదబ్బాయి అని అంటారు. ఆ ఇది ఉంటుంది, ఆ ప్రేమతో. దాని మీద మనం కక్ష పెంచుకున్నాం అనుకోండి, ఆ అవమానాలు పడబట్టే కదా నీలో కసి పెరిగేది. తిడుతున్నారని అమ్మ ఎందుకు వచ్చిన గొడవలు, మనం కూడా ఏదో పనికి పోదాం అంటే అసలు నువ్వు అనుకున్న లక్ష్యం దొబ్బినట్టే. సూపర్ సార్, అది సూపర్ సార్. థ్యాంక్ యూ అండి, టైం ఇచ్చారు. నువ్వు టైం ఇవ్వను మాకు, నా బలివడివే. నేను మన వాళ్ళు అందరూ చాలా మంది అడుగుతుంటారు. ఇంకో విషయం ఏంటంటే, నా బాధ ఏంటంటే, మన వాళ్ళు ఇంటర్వ్యూలు అడుగుతుంటే కొన్ని ఇంటర్వ్యూలో గౌక్కున ఈ తంబేలో బొట్టినీళ్ళు ఇది పెడతారు, దాన్ని పెట్టేస్తారు, ఏదేదో పెట్టేస్తారు అబ్బాయి. బలి బాధ వేస్తుంది ఒక టైంలో. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాం మనం. ఇప్పుడు ఏముంది ఇందులో అసలు నాకేం అర్థం కాదు. ఉన్నది ఇది జరిగింది, నువ్వు అడిగావు, నీకు చెప్పాము అంతే. ఏంది కాదు, నేను ఒకటి మధ్య చూసాను, 3 అంతస్తులు పెద్ద బిల్డింగ్ కట్టారంట. అజయ్ ఘోష్ బాగా సంపాదించారు, 3 అంతస్తులు బిల్డింగ్ కట్టారు. ఇదే ఈ వ్యవహారాలే. ఇది ఒక్క మాట చాలు పెట్టయితే. కాదా, నిజం కదా? ఏందబ్బాయి చాలా సినిమాలు చేశారు కదా. చాలా సినిమాలు చేస్తే ఎంత ఇస్తారు అనుకుంటున్నా, నాకేం అర్థం కాదు. ఈ మధ్య ఏదో డబ్బులు ఇస్తున్నారు తప్పితే, అంతకుముందు నువ్వు సినిమాల్లోంచి వచ్చినోడివేగా, మరి ఇంకే వ్యవహారం ఎంత ఉంటది? మన అవసరం ఇండస్ట్రీకి ఉందన్నప్పుడే మన డబ్బులు వస్తాయి మనకి. అప్పుడు దాకా మనం ఇస్తే చూసుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడేదో అవకాశాలు వచ్చినాయి. కాకపోతే ఇంకోటి, ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాను అబ్బాయి, ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాను. అది కూడా పూరి సుకుమార్ గారి రంగస్థలం పుణ్యమే. అవునా? ఓకే. ఇల్లు కట్టుకున్నాను, పిల్లలు చదువుకున్నారు, పెద్దోడు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, చిన్నోడు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పద్ధతి గల కోడలు దొరికారు. ఏంది అదొకటి. ఇక్కడే ఇదే హైదరాబాద్లో చిన్న ఫ్లాట్ ఒకటి
మొన్న ఆడి కాసిన పెద్దోడి దగ్గర డబ్బులు కాసిన ఉంటే నా దగ్గర కాసిన డబ్బులు ఉంటే ఏదో కొనుక్కున్నాం, సూపర్ సార్, ఇంతే. సూపర్. అంతేగాని వాడు అమ్మడ పడవ 4 అంతస్తులది బొంగేం కదా అసలు. నాయన అదే చదువుతుండే రకరకాలుగా అనుకుంటారు. ఇప్పుడు అనుకుంటే చాలా మంది అనుకుంటారు తెలిసిన వాడేమో వాడు సినిమాల్లో చేస్తున్నాడు ఏమో ఏమో అనుకుంటారు. సహజం పాపం, అది వాళ్ళ తప్పు కాదు. ఏంటంటే ఈ రోజు చూస్తున్నాం కదా 100 కోట్ల సినిమాలు, 150, 200, 1000 కోట్ల సినిమాలు ఇవన్నీ అన్నప్పుడు బాగా ఇస్తారు కదా డబ్బులు. ఊళ్ళో కొంతమంది అరే బాయ్ ఇది ఏమైనా సంపాదించావా, ఏమైనా కొన్నావు, పొలాలు స్థలాలు ఏమైనా కొన్నావా, ఏం చేసాం ఈ 4-5 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్ ఉన్నాడని ఇస్తుంది అవకాశాలు. పాపం వాళ్ళ తప్పు కాదు అది. అదే అంతే. ఓకే, సూపర్ సార్, సూపర్ అండి. అల్టిమేట్ పాన్ ఇండియా సినిమాలు, ఇప్పుడు అప్కమింగ్ సినిమాల గురించి చెప్పమంటే కమిటీ అయిన ఏమున్నాయి సార్? ఏముంది, ఇరుముడి ఒకటి ఉంది రవితేజ గారితో. అయ్యో, ఆయనతో రాదండి అసలు. 4-5 సినిమాలు చేసినట్టున్నారు అసలు. ఆ మనిషి మీకు అట్లా కనపడతాడు కానీ చాలా జోయల్ గా మంచి, ఎంత ఎనర్జీ అండి మనిషి, మంచి తాత్వికుడు ఉన్నాడు అతనిలో తెలుసు అసలు. అవునా? జీవితాన్ని ఎలా చూడాలో నిజంగా ఉండడం అనేది ఆయన దగ్గర నుంచి చూశానండి. ఆయన అంటాడు 75 రూపాయలు వచ్చిన రోజున అట్టానే ఉన్నాను బాబాయ్, ఈ రోజు కూడా అట్టానే ఉంటాను, రేపు కూడా అట్టానే ఉంటాను. ఉన్నది ఉన్నట్టు వాస్తవంలో ఉంటాడు. హిట్టు ఫట్లతో పని లేదు, పని చేస్తున్నావా, మన ధర్మం మనం నిర్వర్తిస్తున్నావా, ఆ క్రమశిక్షణ కానీ అది కానీ ఏంది ఇది వేరు. అది బాగా నాకు బాగా దగ్గర. రవితేజ గారు నన్ను అంతగా అభిమానించడం అనేది మామూలు విషయం కాదు. తను ఏ సినిమా చేసినా బాబాయ్ని పెట్టడం మొదలని అంటాడు. అవునా? బాబాయ్ అంటారా? వీళ్ళు ఎలా పిలుస్తారు సార్ మనకి యంగ్ హీరోలు? రామ్ చరణ్, బన్నీ బాబు, ఘోష్ గారు అని అంటాడు మన ఈయన అర్జున్ గారు, ఈయన అజయ్ ఘోష్ గారు, ఈయన రామ్ చరణ్ గారు. మహేష్ గారు రిజర్వ్ ఉన్నారా మీతో? మామూలు పలికరించేవాడు అండి, బాబాయ్ అనేవాడు. బాబాయ్ అనేవాళ్ళ? ఓ సూపర్, ఎక్సలెంట్. అయితే అదే అబ్బాయి మంచి ఆస్తిని సంపాదించుకున్నారు. ఆస్తి అంటే సినిమా స్వామి అది జరిగిపోతా ఉంటుంది, కలుపుకొలుతాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి మంచి మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకుని చాలా మాట్లాడదాం, అప్పుడు చాలా మాట్లాడుకుందాం జీవితం గురించి. థ్యాంక్ యూ. అప్పుడు నెక్స్ట్ దాంట్లో కూడా రమణ మహర్షి గారి గురించి కూడా మాట్లాడుకుందాం. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అబ్బాయి. థ్యాంక్ యూ. అమ్మా. తెలుగు